ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో నేటితో ఆమె కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం విచారణ జరిపిన కోర్టు కవిత జ్యుడిషియల్ కస్టడీని నెల రోజుల పాటు పొడిగించింది. దీంతో ఆమె జూలై 3 వరకు జైల్లో ఉండనున్నారు. కాగా ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవిత మార్చి 26 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం విధానంలో కవిత పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. తిహార్ జైల్లో ఉన్న కవిత, చరణ్ ప్రీతులకు ప్రొడక్షన్ వారెంట్ జారీ అయింది. మిగిలిన 2 నిందితులు కోర్టు ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకున్న తర్వాత తొలిసారి కోర్టులో కవిత హాజరయ్యారు.